మీ బండికి పొరపాటున ట్రాఫిక్ చాలన మీ ఫైన్ కాకుండా వేరే వాళ్ళ ఫైన్ మీకు పడితే దానిని ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అయితే ఈ ట్రాఫిక్ చాలనాలు బై మిస్టేక్లో రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఫోటో క్లిక్ అనిపించినప్పుడు ఒకరికి పడే ఫోటో ఇంకొకరికి కూడా మనకు తెలియకుండానే పడుతుంది. అలా ఈ మధ్య కాలంలో ప్రజలకు చాలా ఇబ్బందినైతే ఫేస్ చేస్తున్నారు. ఒకే నెంబర్తో కూడిన వాహనాలు లేదా సరిగ్గా కనిపించకుండా ఉండే నంబర్లతో ఉన్న వాహనాలకు ఒకరికి విధించే జరిమానా అనుకోకుండా ఇంకొకరికైతే పడుతుంది. కానీ ఈ రోజులలో పరిస్థితులు మాత్రం ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా మారాయి. ముఖ్యంగా హెల్మెట్ విషయానికి వస్తే ఫైన్ ఎక్కువ పడుతుంది. ఎక్కడి నుంచి ఫోటో తీస్తున్నారో తెలియకుండా తీసి ఫైన్లు అయితే వేయడం జరుగుతుంది. అయితే మన ఫైన్ కాకుండా బై మిస్టేక్లో మన పేరు పైన పడిన ఫైన్ను మనము వెబ్సైట్లో టీఎస్ ఈ చాలాన్ అని టైప్ చేసి మన బండి నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు మనము చూస్తూ ఉంటాము. వేరే వారి ఫైన్ మనకు పడినప్పుడు ఏం చేయాలో తెలియకనే మనమే పే చేస్తున్నాము. కానీ ఇప్పటి నుంచి అలా పే చేయాల్సిన అవసరం అయితే లేదని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరైనా మీ ఫైన్ కాకుండా వేరే వాళ్ళ ఫైన్ మనము పోర్టల్లో మన బండి నెంబర్ను ఎంటర్ చేసినప్పుడు మన బైకు వాళ్ళ బైకు ఇప్పుడు 2-3 ఫైన్స్ ఉంటాయి కదా. మన బైక్ కాకుండా వేరే వాళ్ళ ఫైన్ ఉన్నట్లయితే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడైతే క్యాన్సిల్ చేసే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది. 15 రోజులలోపు మాత్రమే మీకు ఫైన్ పడిన 15 రోజులలోపు మాత్రమే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఆధారాలు చూపించి సార్ ఈ బండి మాది కాదు బై మిస్టేక్లో మాకు పడింది ఈ ఫైను అని మీరు ప్రూఫ్తో సహా చూపించినట్లయితే 15 రోజులలోపు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే మీ ఫైన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫైన్స్ మాత్రమే మీరు కట్టండి. వేరే వాళ్ళ ఫైన్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. బై మిస్టేక్లో పడిన ఫైన్స్ని అయితే మీరు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి క్యాన్సిల్ చేయించుకోవచ్చు. టీఎస్ ఈ చాలన్ పోర్టల్ ద్వారా కూడా మనము రిపోర్ట్ చేసి ఈ ఫైన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫస్ట్గా పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీ వెహికల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీ వెహికల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి, ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో పైన క్లిక్ చేస్తే మన బండి మీద ఎన్ని ఫైన్స్ ఉన్నాయో ఫైన్స్ అయితే చూపించడం జరుగుతుంది. దాంట్లో మీ ఫైన్ కాకుండా వేరే వాళ్ళ ఫైన్ ఉంటే ఆ ఫైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రీజన్స్ అడుగుతుంది. మీ నేమ్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, ఈమెయిల్ ఐడి లేకున్నా పర్వాలేదు. ఇక్కడ రిమార్క్స్ మీకు ఫైన్ అనేది ఎందుకు పడింది అని అడుగుతుంది. మీరైతే మామూలుగా మాన్యువల్ ఎర్రర్ ఇవ్వండి, లేదంటే మీకు డబుల్ ఒకే రోజు 2 ఫైన్స్ పడ్డాయా ఇట్లా ఉంటే మీరు ఆప్షన్ అయితే వేరేది తీసుకోవచ్చు. ఇక్కడ రీజన్ మీ బండి కాకుండా వేరే వాళ్ళ ఫైన్ మీకు పడింది కాబట్టి ఆ రీజన్ ఇక్కడ రాసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఫైన్ అయితే మీ పేరు పై నుంచి అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ 15 రోజుల లోపు మాత్రమే చేయాలి. 15 రోజులు దాటితే మాత్రం ఫైన్ కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా కెమెరాతో వేసే ట్రాఫిక్ చాలనాలు, ఎక్కువగా రాంగ్ రూట్ లేదా హెల్మెట్ త్రిబుల్ రైడింగ్ వంటివి ఎక్కువ పడుతుంటాయి. ఇలాంటి క్రమంలో అప్పుడప్పుడు తప్పుడు చానాలు కూడా పడుతుంటాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫైన్ చూసుకున్న తర్వాత మీది కాకుంటే మీరైతే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి క్యాన్సిల్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.